హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 22/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 8:30 8:40 అలా అవుతా ఉంది. ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో వచ్చిన న్యూస్ చూస్తే అండి అన్నీ కూడా మెరిట్ లిస్ట్ విడుదల గురించే రావడం జరిగిందండి. అండ్ అలానే క్యాండిడేట్ లాగిన్లో కాల్ లెటర్ విడుదల చేస్తామని కూడా ఒక న్యూస్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే వెరిఫికేషన్ కంటే ముందే మనము సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రధానంగా ఒక వార్త కూడా రావడం జరిగింది. ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ న్యూస్ అన్నింటిని కూడా బ్రీఫ్గా చూద్దామండి, డీటెయిల్డ్గా కాదు, జస్ట్ ఏముందని చెప్పి మీకు చెప్తానండి. ఇది ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ అండి. మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ మంత్రి నారా లోకేష్ వెల్లడి అని చెప్పేసి రావడం జరిగిందండి. మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేస్తున్నామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా కోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మెరిట్ జాబితా డిఎస్ అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం. అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లేక వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నాము. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ను వెబ్సైట్లో ఉంచుతాం. ధృవపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దళారుల మాట నమ్మి మోసపోవద్దని చెప్పేసి, ఎవరు డిఎస్సికి డబ్బులు కట్టండి, జాబ్ ఇస్తామంటే వాళ్ళ మాటలు నమ్మొద్దని కూడా చెప్పారండి. అండ్ అలానే డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని సీఎంకి వినతి కూడా అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ అండి. డిఎస్ మెరిట్ జాబితా నేడే అధికారిక వెబ్సైట్లలోనే సమాచారం పొందాలి. వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు అందిస్తాం. వెరిఫికేషన్కు ముందే సర్టిఫికెట్లు అప్లోడ్ తప్పనిసరి అని మెగా డిఎస్సి కృష్ణారెడ్డి వెల్లడి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి. సేమ్ న్యూస్ ఇక్కడ కూడా మొత్తం ఇంతకుముందు మనం ఏం చెప్పామో అక్కడే ఉందండి. 1:1 మెరిట్ లిస్టు విడుదల చేస్తాం. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి సేమ్ ఇంతకుముందు ఏవైతే న్యూస్ ఉందో సేమ్ అదే ఉందండి ఇక్కడ కూడా. ఇది సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ అండి. సాక్షిలో కూడా సేమ్ అండి. ఇంతకుముందు మనము ఏం చదివామో అదే న్యూస్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ న్యూస్ అన్నీ కూడా కామన్గానే ఉన్నాయండి. ఆ సాక్షిలో వచ్చినటువంటి న్యూస్కి ఇది కంటిన్యూవేషన్ అండి. మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చండి. ఇది ప్రజాశక్తి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. నేడు డిఎస్సి మెరిట్ జాబితా విడుదల అని చెప్పేసి రావడం జరిగిందండి. సేమ్ న్యూస్ అండి, మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. ఇది కంటిన్యూవేషన్ అండి. దానికి ఇంతకుముందు చూపించిన దానికి కంటిన్యూవేషన్ అండి. 3 సెట్ల జిరాక్స్ కాపీలు, మన క్యాస్ట్ సర్టిఫికెట్, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, 5 పాస్పోర్ట్ సైజుల ఫోటోలు తీసుకురావాలని చెప్పడం జరిగిందండి వెరిఫికేషన్కి. అండ్ అలానే వాటిని అటెస్టేషన్ చేయించాలండి జిరాక్స్ కాపీలని.